హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF నుంచి అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ కింద అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, అలాగే అసిస్టెంట్ రేడియో మెకానిక్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతో పాటు కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇది గ్రూప్ సికి సంబంధించినటువంటి BSF నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్కి సంబంధించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కింద మనకి రోటరీ వింగ్, అలాగే ఫిక్స్డ్ వింగ్, అలాగే ALH ధ్రువ్కి సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మెకానికల్ ట్రేడు, ఏవియోనిక్స్, ఎలక్ట్రిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఏవియోనిక్స్, ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్ అండ్ రేడియో అండ్ రేడార్కి సంబంధించినటువంటి ట్రేడు, ఇంకా మెకానికల్, ఎయిర్ ఫ్రేమ్ అండ్ ఇంజిన్కి సంబంధించినటువంటి ట్రేడ్లో ఎవరైతే పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వారి యొక్క ASI పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ కింద ASI పోస్టులకి సంబంధించి టోటల్గా మనకి 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి 5 వేకెన్సీస్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. వీటికి స్టార్టింగ్లోనే 29,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రేడియో మెకానిక్ ASI అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి రోటరీ వింగ్, ఫిక్స్డ్ వింగ్, ALH ధ్రువ్కి సంబంధించి మనకి ఇక్కడ టోటల్గా మనకి చూసుకున్నట్లయితే 8 వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ 29,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇంకా కానిస్టేబుల్ స్టోర్ మెన్కి సంబంధించి మొత్తంగా మనకి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 21,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ ASIకి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ ద రెలవెంట్ ట్రేడ్ రికగ్నైజ్డ్ బై ది డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా గ్రూప్ 10 డిప్లొమా ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిఫరబ్లీ 2 years రెలవెంట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా కోర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. తర్వాత చూసినట్లయితే అసిస్టెంట్ రేడియో మెకానిక్కి సంబంధించి ASI కింద 3 years డిప్లొమా రికగ్నైజ్డ్ బై ది డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా గ్రూప్ 10 రేడియో డిప్లొమా ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా కానిస్టేబుల్ స్టోర్ మెన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి, అది కూడా సైన్స్ స్ట్రీమ్లో 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే మస్ట్ హ్యావ్ 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్లో కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ASI పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల వరకు వయసు అయితే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ స్టోర్ మెన్కి సంబంధించి 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. వీటికి సంబంధించి పర్టికులర్ SC ST అండ్ OBC క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఆ డేట్ నుంచి వితిన్ 30 daysలోనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ bsf.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనే వారు ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ PDFని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ల కోసం పడిగాపులు అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది BEd అభ్యర్థులు గత 4 సంవత్సరాలుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జారీ అయ్యేటువంటి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. 2017 జూన్ నెలలో టెట్ అక్టోబర్లో TRT నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కేవలం 8,792 ఖాళీలకు పరీక్ష నిర్వహించారు. 7 సంవత్సరాల తర్వాత విడుదలైనటువంటి నోటిఫికేషన్లో భారీగా ఖాళీ ఉంటాయని ఆశించిన నిరుద్యోగ యువతకి అరకొర ఖాళీలు నిరాశ కలిగించింది అని చెప్పేసి
ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఆఫ్లైన్లో జేఎన్టీయూ చివరి ఏడాది పరీక్షలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే జూలై 25న ఎల్పీ సెట్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. లా సెట్కి సంబంధించినటువంటి దరఖాస్తు గడువు 5వ తేదీ వరకు పొడిగించారు. ఇంకా ఐఐటీహెచ్లో ఆన్లైన్ ఎంటెక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా నిరుద్యోగులకు మంచి రోజులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. చిక్కులను అధిగమించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు, కోర్టు కేసులపై నల్సార్ రీసెర్చ్ స్కాలర్లతో అధ్యయనం అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి న్యాయపరంగా ఎదురవుతున్నటువంటి అడ్డంకులను అధిగమించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్పీఎస్సీతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలను పట్టిపీడుస్తున్నటువంటి కోర్టు కేసులపై నల్సార్ వర్సిటీ న్యాయ విద్యార్థులతో అధ్యయనం జరిపించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కేసులకు ఆదిలోనే చెక్ పెట్టడంతో పాటు మున్ముందు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనిలో భాగంగా నల్సార్ వర్సిటీ రీసెర్చ్ స్కాలర్లతో 2 రకాల అధ్యయనం చేయించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. తొలుత 1650 కేసులను పరిష్కరించడంపై దృష్టి సారించనున్నారు. తొలి దశలో ఈ కేసులపై లోతుగా అధ్యయనం చేసి వాటి నుంచి గట్టెక్కే మార్గాలను అన్వేషించనున్నారు. రెండో దశలో భాగంగా నోటిఫికేషన్ల జారీకి ముందు శాఖాధిపతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను సూచించనున్నారు. ప్రత్యేకించి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు, రోస్టర్ విధానానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో మరింత జాగ్రత్త వహించనున్నారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కేసుల వల్లే అంతులేని జాప్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా 1650 పైచిలుకు కేసులు ఇప్పటివరకు టీఎస్పీఎస్సీని పట్టి పీడిస్తున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అభ్యర్థులు చీటికి మాటికి కోర్టులను ఆశ్రయించడంతో ఉద్యోగాల భర్తీలో అంతులేని జాప్యానికి దారితీస్తుందని చెప్పేసి ఇక్కడైతే వీరికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే అజ్మీర్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో మనకి క్రింది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12 పోస్టులు ఉంటే అందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టేబుల్ వెయిటర్, అలాగే హాస్టల్ సూపరింటెండెంట్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. ఆగస్టు 2 లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ .edu.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. విశాఖపట్నంలో 16 నుంచి ఆగస్టు 31 వరకు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ర్యాలీ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా తెలంగాణ గురుకులాల్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జేఈఈ, నీట్, ఎంసెట్ ట్రైనింగ్ కోర్స్కి సంబంధించినటువంటి పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్లకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే నేను చేశాను, మీరు మన ఛానల్లో చూసుకోవచ్చు. తర్వాత సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి 428 పోస్టులకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. డంపర్ ఆపరేటర్కి సంబంధించి 296, డోజర్ ఆపరేటర్కి సంబంధించి 60, పేలోడర్ ఆపరేటర్కి సంబంధించి 26, షోవెల్కి సంబంధించి 23, సర్వీస్ మైనర్కి సంబంధించి 23 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 8వ తరగతి పాస్ అయినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా NINలో టీచింగ్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా బ్యాంక్ జాబ్స్కి సంబంధించి కామన్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి టిప్స్తో కూడినటువంటి ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. సో ఇది ఒకసారి చదవండి, నేను PDF ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి జూలై 6న ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి సంబంధించి కాంట్రాక్టు పద్ధతిని నియమించడానికి జూలై 6న ఉదయం 11 గంటలకు మెడికల్ కళాశాలలో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఇంటర్ మార్కులు ఎలా ఇవ్వాలనేటువంటి విషయంపై అధ్యయనం చేస్తున్నారు. సిబిఎస్ఈ విధానమా లేక ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా అనేటువంటి అంశంపై చర్చ జరుగుతుంది. సిబిఎస్ఈలో 10th మార్కులతో 30%, ఫస్ట్ ఇయర్ మార్కులతో 30%, ఇంటర్నల్స్కు 40% వెయిటేజ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి మార్కులన్నీ గ్రేడ్ పాయింట్లతోనే ఉన్నాయి. ఇంకా సెకండ్ ఇయర్ మార్కుల కసరత్తుపై అధికారుల మధ్య కొలిక్రాని స్పష్టత. సిబిఎస్ఈ విధానమైతే ఫలితాలన్నీ తారుమారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్లకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా IHBASలో పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా NPCCLలో ఇంజనీర్లకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెల్లూరులో మెడికల్ ఆఫీసర్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా కర్నూలులో పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇందులో చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. జూలై 1 నాటికి 42 ఏళ్ళు మించకూడదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా రెప్కో బ్యాంకులో మనకి మేనేజర్ బ్యాంకులో ఆఫీసర్లకి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఇందులో మేనేజర్ పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి నిన్న నైటే వీడియో చేయడం జరిగింది, మీరు మన ఛానల్లో ఉంటుంది చూడొచ్చు. ఇంకా THSISTIలో ప్రాజెక్ట్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.